ఓకే, చూడమ్మా. నెక్స్ట్ మనం మొదలు పెట్టుకునే చాప్టర్ ఏంటన్నట్లయితే ఆల్టర్నేటింగ్ కరెంట్. టైంతో పాటు డైరెక్షన్ చేంజ్ చేసుకునే కరెంట్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా. ఎక్స్ యాక్సిస్ మీద పేజ్ని తీసుకుని వై యాక్సిస్ మీద కరెంట్ని తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే టైంతో పాటు డైరెక్షన్ చేంజ్ అయ్యే కరెంట్ని ఏమంటున్నామో మనం ఏసీ కరెంట్గా లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇది చూడండి, ఒక డైరెక్షన్లో కరెంట్ అనేది పెరిగి తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైంది దాని రివర్స్లో పెరిగి తగ్గడం జరుగుతుంది. అర్థమైంది? ఇలా జరిగినట్లయితే దాన్ని ఏసీ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఒక కంప్లీట్ సైకిల్ పూర్తయ్యే టైంకి టోటల్ కరెంట్, యావరేజ్ కరెంట్ ఎంత వస్తుంది? ఇక్కడ 0 చూపిస్తుంది, అంతే కదమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళిన కరెంట్కి ఇది ఆపోజిట్లో ఉంది, అంటే ఇది పాజిటివ్గా తీసుకుంటే ఈ కరెంట్ నెగిటివ్గా తీసుకోవాలి, రిజల్టెంట్ కరెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అందుకని ఏసీ కరెంట్ ఎప్పుడైనా కట్టేటప్పుడు ఆర్ఎంఎస్ కరెంట్ కట్టాలి. అంటే ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0/√2. అదేంటమ్మా, ఏసీ కరెంట్ ఎప్పుడు కూడా ఆర్ఎంఎస్ కరెంట్ మాత్రమే మనం కట్టగలం, డీసీ కరెంట్లో డైరెక్ట్గా కట్టలేం. అలాగే వోల్టేజ్ కూడా ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు E0/√2 ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటమ్మా. ఇప్పుడు ఏసీ కరెంట్ యొక్క కరెంట్ని ఏ విధంగా చూపించాలంటే I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt. అదేంటమ్మా, ఇది సైన్ కర్వ్ కదా, ఆర్జి నుంచి వెళ్తుంది కాబట్టి సైన్ కర్వ్ కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఏం చూపించాలమ్మా? I0 sin ωt. అలాగే ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? E0 sin ωtగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఏసీ కరెంట్ అంటే టైంతో పాటు డైరెక్షన్ చేంజ్ చేసుకునే కరెంట్ని ఏసీ కరెంట్ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ఏసీ కరెంట్ యొక్క కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωtగా, అలాగే E ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt అంటే ఈఎంఎఫ్గా రాసుకోవచ్చు. ఒక ఏసీ కరెంట్ యొక్క యావరేజ్ కరెంట్ అనేది 0 చూపిస్తుంది. అదేనమ్మా. ఇప్పుడు ఇన్స్టంటేనియస్ కరెంట్లు తీసుకుని కట్టినట్లయితే కొన్ని కరెంట్లు పాజిటివ్, కొన్ని కరెంట్లు నెగిటివ్ వస్తున్నాయి కాబట్టి యావరేజ్ 0 చూపిస్తుంది. అందువల్ల కానీ ఇక్కడ కరెంట్ 0 అవ్వదు కదా, అందుకని ఏం చేయాలి? ఆర్ఎంఎస్ కరెంట్ కట్టాలి. అంటే కరెంట్ వాల్యూస్ అన్నింటినీ కలిపేసి స్క్వేర్ చేసి, అదేనమ్మా, వీటిని స్క్వేర్ చేసామనుకోండి మైనస్ కూడా ప్లస్ అయిపోద్ది కదా. అదేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాల్యూ ప్లస్లో వస్తుంది, కొన్ని వాల్యూ మైనస్, స్క్వేర్ చేస్తే అన్ని ప్లస్లో అయిపోతే అప్పుడు కలిపి దాని రూట్ కట్టి యావరేజ్ కట్టేసామనుకోండి అది ఆర్ఎంఎస్ అవుతుంది అనమాట. అదేనమ్మా, అది ఆర్ఎంఎస్ కరెంటు, ఆర్ఎంఎస్ వోల్టేజ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కరెంట్ని ఒక ఇండక్టర్ కలిపినట్లయితే, అదేనమ్మా, ఇలాంటి కరెంట్ ఒక ఇండక్టర్ సర్క్యూట్ కలిపినట్లయితే ఏ విధంగా కరెంటు ఈఎంఎఫ్ చేంజ్ అవుతుంది చూడండి. అదేందమ్మా, కరెంటు ఇండక్టర్. ఏసీ కరెంట్ని ఒక ఇండక్టర్ సర్క్యూట్ కలిపినట్లయితే ఇది ఇండక్టర్ అమ్మ, గ్యాల్తో చూపిస్తాం, దానికి ఏసీ కరెంట్ని కలిపాం. అదేందమ్మా, ఇక్కడ ఏసీ కరెంట్కి ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? E0 sin ωt. అదేందమ్మా, E ఈక్వల్ టు E0 sin ωt. ఈఎంఎఫ్ ఉన్నటువంటి ఏసీ కరెంట్ని ఇండక్టర్ కలిపాం. ఇప్పుడు ఈ సర్క్యూట్లో వెళ్ళేటువంటి కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ అయిన ఫైండ్ అవుట్ చేయాలి. అదేందమ్మా, ఇప్పుడు E ఈక్వల్ టు E0 sin ωt కదా. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఇండక్టెన్స్లో వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత అవుతుంది? ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? -L/di/dt. అదేనమ్మా, ఆల్రెడీ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఒక ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఎంత? -L/di/dt. అదేందమ్మా, అప్పుడు రిజల్టెంట్ ఎంత అవుతుంది? E0 sin ωt మైనస్ L/di/dt అవుతుంది. అదేనమ్మా, నెట్ ఈఎంఎఫ్ ఎంత? E0 sin ωt మైనస్ L/di/dt. ఓమ్స్ లా ప్రకారం ఇది ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఐఆర్కి ఈక్వల్ అవ్వాలి. ఓమ్స్ లా ప్రకారం పొటెన్షియల్ ఈక్వల్ టు ఐఆర్ కదమ్మా, లేదు ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. కానీ సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఉందా? లేదు. అందువల్ల ఎంతకి ఈక్వల్ చేసుకోవాలి? 0కి ఈక్వల్ చేసుకోవాలి. అదేవిధంగా యాక్చువల్గా మనం ఇచ్చిన ఈఎంఎఫ్ E0 sin ωt. ఇండక్టర్ ఏం చేస్తుందో సర్క్యూట్లో ఈఎంఎఫ్ని తగ్గిస్తుంది. ఎంత తగ్గిస్తుంది? -L/di/dt తగ్గిస్తుంది. అదేవిధమ్మా, ఎందుకంటే సర్క్యూట్లో కరెంట్ పెరుగుతున్నప్పుడు ఆ కరెంట్ తగ్గించడానికి అందులో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చిన ఈఎంఎఫ్ ఆపోజిట్గా ఇందులో జనరేట్ అవుతుంది. ఎంత జనరేట్ అవుతుందంటే -L/di/dt జనరేట్ అవుతుంది కాబట్టి నెట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుందమ్మా? E0 sin ωt మైనస్ L/di/dt ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు E0 sin ωt ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? L/di/dt. ఏమా,
లేదు ఎల్డిఐ ఈజ్ ఈక్వల్ టు ఈ0 సైన్ ఒమేగా టీ డిటీగా రాసుకోవచ్చా దీన్ని? అదేనమ్మా, ఎల్డిఐ ఈజ్ ఈక్వల్ టు ఈ0 సైన్ ఒమేగా టీ డిటీగా రాసుకోవచ్చు. లేదు డిఐ ఈజ్ ఈక్వల్ టు E0/L సైన్ ఒమేగా టీ డిటీగా రాసుకోవచ్చు. కొన్ని బుక్స్లో ఈ బదులు వి కూడా రాస్తుంటాడు, అంటే వి ఈక్వల్ టు V0 సైన్ ఒమేగా టీ అని కూడా రాస్తాడు. అదేందమ్మా, అదేం పర్వాలేదు. ఈ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ రాస్తాం, వి ఈక్వల్ టు V0 సైన్ ఒమేగా టీ రాస్తాం, డెరివేషన్ ప్రాసెస్ అంతే, ఏం మారు. అంటే ఎక్కువగా అయితే ఈ రాస్తారు, కొన్ని బుక్స్లో వి రాస్తారు. ఇప్పుడు డిఐ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, E0/L సైన్ ఒమేగా టీ డిటీ. దీన్ని ఇంటిగ్రల్ చేయండి. ఆ సర్క్యూట్లో వెళ్ళి మొత్తం కరెంట్ కావాలంటే ఇంటిగ్రల్ చేయాలి. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఐ. ఏం అర్థమైంది? ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E0/L సైన్ ఒమేగా టీ డిటి. అదేందమ్మా, E0/L సైన్ ఒమేగా టీ డిటి వస్తుంది. ఇక్కడ E0 కాన్స్టెంట్, L కాన్స్టెంట్ బయటికి తీస్తారు అనుకోండి, అది E0/L ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ డిటి. ఫార్ములా తెలుసు మీకు, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. అమ్మా, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. అదే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ డిటి ఉందనుకోండి, దానికి ఏంటంటే మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒమేగా టీకి ఏంటమ్మా, మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటిగ్రేషన్ చాప్టర్లో వస్తుంది, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఇంటిగ్రేషన్లో వస్తుంది. బైపీఎస్ వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా అనమాట ఇది. ఏంటి, మైనస్ కాస్ ఎక్స్, గుర్తుపెట్టేసుకోండి. ఇంకా లేదు ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ డిటీ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. అది వేసామనుకోండి, E0/L ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా సమ్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వాల్యూని కలపాలి. అదేందమ్మా ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. అది ఏమవుతుంది, మైనస్ E0/L ఒమేగా కాస్ ఒమేగా టీ అవుతుంది. కరెంట్ ఐ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మైనస్ E0/L ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 0, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వాల్యూ 0 అనమాట. అందువల్ల ఇంకా అక్కడ ఏం రాయలేదు. అంటే ఐ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మైనస్ E0/L ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇలా కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు అన్నట్లయితే, సైన్ π/2 మైనస్ ఒమేగా టీగా రాసుకోవచ్చా. సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటాయే కదా. ఈ మైనస్ని లోపల పంపేసామనుకోండి, E0/L ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ π/2గా రాసుకోవచ్చు కదా. ఈ మైనస్ని లోపల పంపితే సైన్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదమ్మా. అందువల్ల ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు ఒమేగా 2 ముందుకు వస్తుంది, π/2 వెనక్కి వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, E0/L ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ π/2గా రాసుకోవచ్చు. అది ఏసీ సర్క్యూట్లో వెళ్ళేటువంటి కరెంట్కి ఈక్వేషన్ అవుతుంది. దీన్ని ఐ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ π/2గా రాసుకోవచ్చు. π/2 అనేది కరెంట్కి వోల్టేజ్కి మధ్య ఉన్నటువంటి ఫేజ్ అనమాట, ఫేజ్ డిఫరెన్స్. కరెంట్కి వోల్టేజ్కి మధ్య ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్. అర్థమైందమ్మా. ఇక్కడ ఇండక్టర్లో కరెంట్ అనేది 90 డిగ్రీల ఫేజ్ వెనకబడి ఉంటుంది, ల్యాగింగ్ అంటుంది దాన్ని. అర్థమైందమ్మా, 90 డిగ్రీలు కరెంట్ అనేది ఫేజ్ వెనకబడి ఉంటుంది అన్నమాట ఇండక్టర్లో. అర్థమైందమ్మా. ఐ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ π/2గా రాసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే I0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, E0/L ఒమేగా. దీన్ని E0/XLగా రాసుకోవచ్చు, X(L). దాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. XL ఏమంటామా, ఇండక్టివ్ రియాక్టెన్స్. అంటే రెసిస్టర్లో రెసిస్టెన్స్ ఎలాగో ఇందులో ఇండక్టివ్ రియాక్టెన్స్ అలాగనమాట. ఎందుకంటే సర్క్యూట్లో కరెంట్ వెళ్ళడానికి అపోజ్ చేస్తుంది కదా, అంటే ఇందులో కూడా ఒక రెసిస్టెన్స్ ఉన్నట్టే లెక్క. దాన్ని ఏమంటున్నావు, రెసిస్టెన్స్ అనకుండా ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్ దాన్ని XLతో డినోట్ చేయాలి. అర్థమైందా. దేర్ఫోర్ I0 ఈక్వల్ టు E0/L ఒమేగా ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, E0/XLగా రాయచ్చు. దాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇది కరెంట్కి ఈక్వేషన్ అనమాట. అదేనమ్మా. అంటే ఒక ప్యూర్ ఇండక్టర్ తీసుకున్నట్లయితే కరెంట్ అనేది 90 డిగ్రీలు వెనకబడి ఉంటుంది, ఈఎంఎఫ్ అనేది 90 డిగ్రీలు ముందు ఉండడం జరుగుతుంది. అర్థమైందా. అంటే కరెంట్కి ఈఎంఎఫ్కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 90 డిగ్రీస్ ఉంది ప్యూర్ ఇండక్టర్ గురించి. తర్వాత వచ్చి ప్యూర్ కెపాసిటర్ కలిపినట్లయితే
ఏసీ కరెంటు ప్యూర్ కెపాసిటర్. ఒక కెపాసిటర్కి ఏసీ కరెంట్ కనెక్ట్ చేసినట్లయితే మీద 2 ప్లేట్లు సమానంగా వేయాలి. కెపాసిటర్కి సి అనే కెపాసిటర్ కలిపారు. అదేనమ్మా ఏసీ కరెంట్. ఏసీ కరెంట్కి ఈఎంఎఫ్ ఏంటి? E=E0 sin ωt. లేదు V=V0 sin ωt రాసినా పర్వాలేదు. అర్థమైందా? దీన్ని V=V0 sin ωt తీసుకున్నా పర్వాలేదు. అర్థమైందమ్మా? ఆ ఈ బదులు ఇవి వస్తాయి అంతే. E=E0 sin ωt తీసుకుంటే ఇక్కడ కెపాసిటర్లో 2 ప్లేట్ల మధ్య వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత? మనకి C=V/Q. అర్థమైందమ్మా? కెపాసిటర్ C= ఏంటమ్మా? V/Q కాబట్టి C=Q/V. అర్థమైందమ్మా? కెపాసిటర్ C చార్జ్ బై పొటెన్షియల్, C=Q/V. లేదా అంటే V ఏం రాయచ్చమ్మా? Q/C. అర్థమైందమ్మా? అంటే 2 కెపాసిటర్ ప్లేట్ల మధ్య వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత? Q/C. లేదు దీన్ని ఈఎంఎఫ్గా కూడా తీసుకొచ్చి E ఎంతమ్మా? Q/C. ఈ వాల్యూ ఏం చేస్తుందంటే ఈఎంఎఫ్ని తగ్గిస్తుంది. అందువల్ల రిజల్టెంట్ ఈఎంఎఫ్ E0 sin ωt - Q/C = 0 అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఈఎంఎఫ్ ఎంత? E0 sin ωt. కెపాసిటర్లో ఉన్నటువంటి ఈఎంఎఫ్ ఎంత లేదా పొటెన్షియల్ ఎంత? Q/C. అందువల్ల రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుందమ్మా? E0 sin ωt - Q/C = RI యాక్చువల్గా అయితే. కానీ ఇందులో రెసిస్టెన్స్ లేదు కదా. రెసిస్టెన్స్ ఎప్పుడైతే లేదో R 0 కదమ్మా. యాక్చువల్గా ఈ వాల్యూ RIకి ఈక్వల్ అవ్వాలి. ఈ సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కడా లేదు కాబట్టి R వాల్యూ 0 అవుతుంది. కాబట్టి E0 sin ωt - Q/C = 0గా తీసుకోవాలి. అర్థమైందా? ఓకే. మరి E0 sin ωt - Q/C = 0 అయితే E0 sin ωt ఏమవుతుందమ్మా? Q/C. లేదు Q ఏం రాయచ్చు? E0C sin ωt. అర్థమైంది? ఇక్కడ Q E0C sin ωt వస్తుంది. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు టైంతో దీన్ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే dQ/dt ఏమవుతుందమ్మా? E0C sin ωtకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఒమేగా cos ωt. అదేనమ్మా? dQ/dt E0C ఒమేగా cos ωt అవుతుంది. దీన్నే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే కరెంటే కదా. అదేనమ్మా? dQ/dt అంటే కరెంటే కదా. టైంతో పాటు చేంజ్ అయ్యే ఛార్జ్ అంటే కరెంట్ అవుతుంది. I E0/1/Cωగా రాసుకోవచ్చా దీన్ని? E0/1/Cω అంటే రివర్స్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది కదా. దీన్ని ఈ విధంగా రాశాను. E0/1/Cω cos ωt. అటు కరెంట్ I I0 cos ωt అంటే ఏం రాసుకోవచ్చమ్మా? sin π/2 + ఒమేగాయే కదా. sin 90 + θ అంటే cos θ కదమ్మా. లేదు దీన్ని I I0 sin ωt + π/2గా రాసుకోవచ్చు. అది కెపాసిటర్లో వెళ్ళేటువంటి కరెంట్కి ఈక్వేషన్ అవుతుంది. అర్థమైంది? ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఏసీ కరెంట్ తీసుకుని వెళ్ళి ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసాం. అదేనమ్మా? అప్పుడు E0 sin కెపాసిటర్ 2 ప్లేట్ల మధ్య వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ Q/C అవుతుంది. కాబట్టి అది E0 sin ωt - Q/C = 0 అవుతుంది. ఎందుకంటే అందులో రెసిస్టెన్స్ లేదు కదా. ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి, RIకి ఈక్వల్ అవ్వాలి. రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఈ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. E0 sin ωt = Q/C. లేదు Q ఏం రాయచ్చమ్మా? E0C sin ωt. అప్పుడు dQ/dt ఏం రాసి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టైంతో dQ/dt E0C ఒమేగా cos ωt. దీన్నే E0/1/Cω cos ωtగా రాసుకోవచ్చు. ఇక్కడ E0/1/Cω I0 మ్యాక్సిమం కరెంట్ అంటాం. అదేందమ్మా? I I0 sin π/2 + ωtగా రాసుకోవచ్చు. అక్కడ I I0 sin ωt + π/2 అవుతుంది. ఇందులో చూడండి, ఇక్కడ I0 ఏమొచ్చింది? E0/1/Cω. దీన్నే E0/XLగా రాసుకోవచ్చు. ఇక్కడ XC E0/XCగా రాసుకోవచ్చు. అది XC ఏం రాయచ్చమ్మా? 1/Cω. దీన్నే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? కెపాసిటివ్ రియాక్టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. XC ఏమొస్తుందమ్మా?
1/c ఒమేగా. అలాగే ఇక్కడ చూడండి I ఈక్వల్ టు I0 sin ఒమేగా t ప్లస్ పై బై 2 వచ్చింది. ఈఎంఎఫ్ ఏమొచ్చింది? E ఈక్వల్ టు E0 sin ఒమేగా t వచ్చింది. అక్కడ ఫేజ్ అంతా పై బై 2 పెరిగింది కదా, అదేనమ్మా. ఇక్కడ ఈఎంఎఫ్ అనేది E0 sin ఒమేగా t వచ్చింది. కరెంట్ ఏమో I0 sin ఒమేగా t ప్లస్ పై బై 2 వచ్చింది. ఫేజ్ ఎంత పెరిగింది? 90 డిగ్రీస్ పెరిగింది. అంటే సర్క్యూట్లో కెపాసిటర్ ఉన్నప్పుడు కరెంట్ అనేది లీడ్లో ఉంటుంది అనమాట. 90 డిగ్రీల ఫేజ్ కరెంట్ లీడ్లో ఉంటుంది, ఈఎంఎఫ్ అనేది వెనకబడి ఉంటుంది అనమాట. అదిపోయింది, ల్యాగింగ్ అంటుంది వెనకబడ్డాను. అదిపోయిందా? ఇక్కడ సర్క్యూట్లో కరెంట్ అనేది 90 డిగ్రీస్ అనేది ఫేజ్ ముందర ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చి ట్రాన్స్ఫార్మర్. సారీ, అమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్. ఓకే, చూడమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ అన్నట్లయితే ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ని ఇంకొక సర్క్యూట్లోకి వెళ్ళేలా చేసేదాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్గా మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఏంటంటే ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకోండి. ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకుని దాన్ని ఒక ఫ్రేమ్గా చేసి దాని మీద ఏం చేయాలంటే ఇటువైపు ఒక కాయిల్ చుట్టుంది. దీన్ని ఎన్పి అనుకోండి అమ్మా. దీన్ని ప్రైమరీ కాయిల్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా, ఇటువైపు ఉన్న కాయిల్ని ఏమంటాం? ప్రైమరీ కాయిల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి కాయిల్ని ఏమంటారు? సెకండరీ కాయిల్గా చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా, ఇలా ఒక ఫ్రేమ్ తీసుకుని సాఫ్ట్ ఐరన్ కోర్ తీసుకుని దానికి ఇటువైపు ఒక టర్న్స్ ఇటువైపు కొన్ని కాయిల్స్ చుట్టుంది. దీని ప్రైమరీ కాయిల్గా మనం చెప్పడం జరుగుతుంది, దీని సెకండరీ కాయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రైమరీ కాయిల్కి ఏసీ కరెంట్ని కలిపామనుకోండి. ఈ ప్రైమరీ కాయిల్కి ఎప్పుడైతే కరెంట్ని కలిపామో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వచ్చి ఆ సెకండరీ కాయిల్తో లింక్ అయ్యి ఇందులో కూడా కరెంట్ జనరేట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్లో పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్లో పనిచేస్తుంది. అర్థమైందా? ప్రైమరీ కాయిల్కి ఎప్పుడైతే మనం కరెంట్ పెట్టామో దాని చుట్టూ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది వచ్చి సెకండరీ కాయిల్లో కరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫారడే లా ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి ప్రైమరీ కాయిల్లో వచ్చినటువంటి ఈఎంఎఫ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? -NP dπ/dtగా రావచ్చు. ఇక్కడ పై అనేది దీని చుట్టూ లింక్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అలాగే సెకండరీ కాయిల్లో వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఈఎస్ అనుకున్నట్లయితే ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? -NS dπ/dtగా రాసుకోవచ్చు. ఇక్కడ అయితే ఈపీ ఈజ్ ఈక్వల్ టు వీపీ అనుకోండి, ప్రైమరీ కాయిల్లో ఉన్న వోల్టేజ్. అలాగే ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ అనుకున్నట్లయితే అప్పుడు ఏం రాయొచ్చమ్మా? వీపీ ఈజ్ ఈక్వల్ టు -NP dπ/dt. విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -NS dπ/dt. తెలుసు కదా, ఫారడే లా ప్రకారం ఒక సర్క్యూట్లో వచ్చే ఈఎంఎఫ్ అనేది దాని చుట్టూ వచ్చిన ఫ్లక్స్కి నెగిటివ్గా లింక్ అయి ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో చెప్పుకున్నాం. యాక్చువల్గా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dπ/dt. అంటే ఒక కాయిల్లో కరెంట్ వెళ్ళడానికి కారణం దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చేంజ్ అవ్వడం. కానీ ఈ ఈజ్ ఈక్వల్ టు -dπ/dt రాస్తాం, ఎందుకంటే ఇందులో వచ్చేటువంటి ఈఎంఎఫ్ అనేది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తుందని. ఆ తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిల్స్ అనుకున్నట్లయితే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -N dπ/dt రాసొచ్చు అని చెప్పాం. దాని ప్రకారం రాసాం. ఇది అర్థమైందా? ఈఎంఎఫ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు -NP dπ/dt ప్రైమరీ కాయిల్లో లింక్ అయినటువంటి ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్. అలాగే సెకండరీ కాయిల్లో లింక్ అయిన ఈఎంఎఫ్ ఇది వోల్టేజ్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -NS dπ/dtగా రాసుకోవచ్చు. ఇప్పుడు రెండింటికి రేషియో కట్టినట్లయితే విఎస్/విపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? -NS dπ/dt -NP dπ/dt. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే విఎస్/విపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? NS/NP. అంటే సెకండరీ కాయిల్స్లో ఉన్నటువంటి టర్న్స్కి ప్రైమరీ కాయిల్లో ఉన్న టర్న్స్కి రేషియో కట్టినట్లయితే దాన్ని ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటారు. ఏమంటారమ్మా దాన్ని? ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటారు. అదేవిధంగా సెకండరీ కాయిల్స్ ఉన్న టర్న్స్కి ప్రైమరీ కాయిల్ ఉన్న టర్న్స్కి రేషియో కట్టినట్లయితే దాన్ని ట్రాన్స్ఫార్మర్ రేషియోగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ట్రాన్సిస్టర్లో ఎలాంటి పవర్ లాస్ లేదనుకోండి, అంటే ఇక్కడ ఎంత పవర్ ఉందో అంతే పవర్ ఇక్కడ కూడా వస్తుంది అనుకోండి. ఇక్కడ ఉన్న పవర్ ఎంత అవుతుంది? ఇక్కడ ఉన్న కరెంట్ ఎంత? ఐపీ. మా పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. పవర్ పీ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ ఉన్న కరెంట్ ఎంత? ఐపీ. వోల్టేజ్ వీపీ. అదే ఇక్కడ ఉన్న కరెంట్ ఐఎస్, కరెంట్ వోల్టేజ్ విఎస్ అనుకున్నట్లయితే చూడండి ఐపీ వీపీ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ విఎస్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి పవర్ లాస్ లేదనుకున్నట్లయితే దాన్ని ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఏమంటారమ్మా? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. అర్థమైందా? అలాగే
ఈ రేషియో ఉంది కదా, సెకండరీ కాయిల్కి ప్రైమరీ కాయిల్ టర్న్స్కి రేషియో కడుతున్నాం కదా, అది NS/NP అనేది >1 అయింది అనుకోండి, దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, NS అనేది NP కన్నా ఎక్కువగా ఉంటే, ఇక్కడ టర్న్స్ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమనాలి? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అంటే అది ఏం చేస్తుంది? లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందమ్మా? ప్రైమరీ టర్న్స్ కన్నా సెకండరీ టర్న్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, అంటే ఈ రేషియో >1 అయితే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనాలి. అలా కాకుండా NS/NP <1 అయింది అనుకోండి, దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చేసే పని ఏంటంటే హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందమ్మా? ఇక ట్రాన్స్ఫార్మర్ చేసే పని ఏంటంటే హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా కన్వర్ట్ చేయడం, లేదా లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా కన్వర్ట్ చేయడం. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా కన్వర్ట్ చేసినప్పుడు కరెంట్ పెరుగుతుంది అక్కడ. అర్థమైందమ్మా? ఇక్కడ హై వోల్టేజ్ ఉంది, లో కరెంట్ ఉంది, దాన్ని ఏం చేస్తుంది? లో వోల్టేజ్ హై కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. లేదా ఇక్కడ లో వోల్టేజ్ హై కరెంట్ ఉంది, దాన్ని హై వోల్టేజ్, చూడండి ఇక్కడ లో వోల్టేజ్ ఉంది, హై కరెంట్ ఉంది, దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఇది హై వోల్టేజ్ లో కరెంట్గా కన్వర్ట్ చేస్తున్నాము. ఆ ట్రాన్స్ఫార్మర్ చేసే పని ఏంటంటే లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా, హై కరెంట్ని లో కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. లేదు ఇక్కడ హై వోల్టేజ్ ఉంది, లో కరెంట్ ఉంది, దాన్ని లో వోల్టేజ్ హై కరెంట్గా కన్వర్ట్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ మెయిన్గా ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది? మ్యూచువల్ ఇండక్టెన్స్. అలాగే సెకండరీ కాయిల్స్ టర్న్స్కి ప్రైమరీ కాయిల్ టర్న్స్కి రేషియో కడితే దాన్ని ట్రాన్స్ఫార్మర్ రేషియోగా మనం చెప్పడం జరుగుతుంది. అది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అయినట్లయితే ఇన్పుట్ పవర్ = అవుట్పుట్ పవర్ అవుతుంది. ఇన్పుట్ పవర్ ఏంటి? ఇక్కడ కరెంట్ IP, వోల్టేజ్ VP అనుకున్నట్లయితే IVP లేకున్న కరెంట్ IS, వోల్టేజ్ VS అనుకున్నట్లయితే IS/VS అవుతుంది. అర్థమైందా? ఇన్పుట్ పవర్ అవుట్పుట్ పవర్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ గురించి. నెక్స్ట్ క్లాస్లో LCR సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైందా?